భరత్. సో ఎన్నికకు చాలా తక్కువ సమయం ఉంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. సో అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది అంటే మన రిపోర్టర్స్ నెట్వర్క్ ఏం చెప్తున్నారు, ఇట్లా సిచ్యువేషన్ ఏంటి, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిలో ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఏ పార్టీకి ప్రతికూలంగా ఉంది, ఇట్లాంటి విషయం అంటే ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నౌ మనం టోటల్ 2996 వార్డ్స్ ఉన్నాయి, దాదాపు 3000 వార్డ్స్ ఉన్నాయి, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు. ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లో అల్టిమేట్ గా అధికార పార్టీది పైచేవద్ది, ఎందుకంటే 50% కౌన్సిలర్ స్థానాలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ పీఠం రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా పెట్టారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడైనా ఓటేయచ్చు. ఎంపీ ఏమో తన పార్లమెంట్ పరిధిలో ఎక్కడ అవకాశం ఉంటుందో లోక్సభ ఎంపీ అక్కడ ఓటేయచ్చు. రాజ్యసభ ఎంపీ ఆయన రాష్ట్రంలో ఎక్కడైనా ఓటేయచ్చు. ఎమ్మెల్సీ తన ఏ జిల్లా పరిధిలో ఉంటాడో ఆ జిల్లా పరిధిలో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ అయితే 4 జిల్లాల కూళ్ళు ఉంటారు, 4 జిల్లాలు లేదా 3 జిల్లాలు, ఆ జిల్లాల పరిధిలో ఎక్కడైనా ఓటేయచ్చు. ఎమ్మెల్యే జిల్లా పరిధి. సో ఇట్లా ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా సరే, పోయినసారి ఎగ్జాంపుల్ తుక్కు కూడా ఉంది, 11, 12 సీట్లు ఉన్నాయి, 9 సీట్లు బీజేపీకి వచ్చాయి. అక్కడ 9 సీట్లకు వస్తే బీజేపీలోకి వస్తే ఏం జరగాలి, బీజేపీ వాళ్ళు చైర్మన్ కావాలి కదా. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరు ఎమ్మెల్సీని 10 మంది ఎమ్మెల్సీని అక్కడ రంగంలోకి దింపారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరినీ రంగంలోకి దింపారు, 7-8 మందిని దింపారు. వాళ్ళు గెలిచింది 3, ఆ 7 ఎమ్మెల్సీలు కలిపి 10 మంది అయిపోయారు. 9 మంది వీళ్ళు బీజేపీ, 10 మంది బీఆర్ఎస్ అయిపోయింది. సో 9, 10 కలిపితే 19. సో ఇక్కడ మున్సిపాలిటీల్లో అల్టిమేట్ గా ఎవరు గెలిచినా అధికార పార్టీ ఏదో విధంగా కబ్జా పెట్టాలని చూస్తుంది. అట్లా అయిపోయింది. అది బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి మేమేం శుద్ధపుసలం కాదు, మేము ఏమన్నా కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఆవుబిల మఠం పెట్టుకున్నాము, మేము కూడా గెలవాలి కదా మున్సిపాలిటీని, వాళ్ళు ఎట్లా ఇస్తారు. కానీ మనం తీసుకోవాల్సిన క్రైటీరియా ఏంటంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వార్డ్స్ లో పోటీ ఉంది, ఎన్నిట్లో ఎవరు గెలిచారన్నది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. అంతే తప్ప ఎన్ని మున్సిపల్ చైర్మన్ స్థానాలు వచ్చాయన్నది నాట్ ఏ క్రైటీరియా. అధికార పార్టీకి ఎక్కువ వస్తాయి. బీఆర్ఎస్ కు లాస్ట్ టైం 90 ఒక 3-4 మున్సిపాలిటీలు తప్ప, మణికొండ, మక్తలు ఇటువంటి చోట తప్ప మిగతా అన్ని కూడా లాస్ట్ టైం బీఆర్ఎస్ఏ కొట్టేసింది. ఒక 3-4 మున్సిపాలిటీలు తప్ప. 116 అంటే దాని అప్పుడు 90 ఉండే, ఇప్పుడు కొత్త మున్సిపాలిటీలు వచ్చాయి. 3-4 మున్సిపాలిటీస్ తప్ప అన్ని బీఆర్ఎస్ఏ కొట్టేసింది. సో ఇప్పుడు మనం వార్డు వారిగా ఎవరికి